ప్రభావ నీ సందర్భం ప్రవేశింపజేసి ఎంతవరకు నేను ఆరాధించిన ఆనందమైన కష్టానికి మేనమేస్తున్నాడు కొందనాలు అయా ప్రతి కార్యక్రమాలు కొందనాలు వ్యక్తికి చెప్పిన సాక్ష్యములన్నింటి కొందనాలు వారి జీవితాలు చేసిన మేలన్నింటిని బట్టి మీకే వందనాలు సూత్రాలు చూస్తున్నాయని వారు మరింపు నమ్ముకుండి మరి గురించి సంతోషంగా బ్యాగ్ దయచేసుకున్నారు నీకు అనుకుంటున్న బ్యాగ్ దయచేసుకున్నారు అదే ఈ సమయంగా అది ప్రాముఖ్యంగా తెలిసినగా అల్లుడను ప్రభా ఎన్నికలైన నేను సాగు నీ పెద్ద నిలబడిన నీ బిడ్డ నా కారణం కారణం నుంచి నేను నీ కారణంలో నాతో మాట్లాడి మౌడు గొప్ప మేమందరం ప్రభా నీ వారు ప్రభా మీకుందన నీ రక్తం చేత కడగబడిన వారు ప్రభా మీకుందన నీ బిడ్డలు మీ ప్రభా నీ చేత బలం పొందడానికి నీ పరిశుద్ధాలయంలోనికి నీ బలిపెట్టినందుకు ఇచ్చిన ప్రభా మీకున్నా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఏ సమయం ప్రభుత్వం దాటిపోకుండా నేనే నీ ఆత్మలో ఆయన నీ బిడ్డలందరూ ఆత్మవంతమైన పరమించి నీ ఇష్టాంశంలో నీ ఇష్టపడుకు నీ బిడ్డలందరూ మాట్లాడుకుని నీ ఆత్మ మాట చేత అనుభవం రగిలించిన మండించిన నేను కృపని ఉజ్జీవింపజేసి నీ సత్యమును స్థిరపరిచే విధంగా ప్రభావ అది శ్రేష్టమైన మాట నాకు మాకు దయచేసి మీరు పొందుకుమని ఏసునామం తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖనములుగా మనం పరిశీలించిన కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అలాగే దేవుని యొక్క సంఘంతో మాట్లాడుతున్నాడు. దాని ముందు విషయం మనం చూస్తే మేము శరీరధారులమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మనము ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘము అనగా దేవుని యొక్క జనం. హల్లెలూయా. సంఘము అనగా దేవుని చేత రక్షించబడి దేవుని యొక్క సత్య సంఘముగా దేవుని యొక్క రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుని ఆ రాజ్య వారసత్వంలో స్థిరము నిలవడానికి కారణముగా లేదా నిలవడానికి అనువైన ఆ యొక్క దేవుని వాక్యం చేత కట్టబడటానికి దేవుని వాక్యం బలపడటానికి ఆయన రాజ్యమందు నిత్యము కూడా నిలకడగా స్థిరపరచబడటానికి అందుకు బలాన్ని లేదా అందుకు సరైన సక్రమైన మార్గంలో మనము నడవటమే ఈ సంఘ పరిచర్య. హల్లెలూయా. ఆ సంఘ పరిచర్యలో భాగంగా సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలు మనము ఏమని మాట్లాడుతున్నాడంటే మేము శరీరధారమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధ ఉపకరణాలు శరీర సంబంధమైన కావు గాని దేవుని మీద దుర్గములను పడద్రోహించినంత బలం కలవై ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా. లోకంలో ఎల్లప్పుడూ కూడా మనకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, మనకు తలపు వస్తూ ఉంటుంది. ఏ విషయంలోనైనా కానీ ఏమి అనగా ఎందులోనైనా కానీ మనం జయం పొందాలంటే లేదా మనము ఏదైనా సాధించాలంటే లేదా ఏదైనా పొందుకోవాలంటే ఏదైనా నిర్మించుకోవాలి అంటే లేదా లోక సంబంధమైన లోకంలో ఏదైనా సాధించాలి అంటే దానికి తగు రీతిగా మనము అనగా మన హృదయాలను పొదులు పెడతా ఉంటాం. ఏ రీతిగా పొందుకోవడానికి అనువైన వాటిని మనం సాధించుకోవాలి, సంపాదించుకోవాలని ఏ విషయం అందైనా ఏ కార్యం అందైనా కానీ ఎలాంటి తలంపులు మనకుంటా ఉంటాయి. అలాగే ఎవరైనా శత్రువు మనకున్నాడు అంటే, చంద్రుడు మన మీదకి వస్తున్నాడు అంటే, లేదా ఏదైనా సమస్య మన మీదకి వస్తుందంటే, ఏదైనా వ్యాధి బాధ సమస్య లాంటివి మనలను పట్టుకుంటున్నాయి అంటే, పట్టు పీడిస్తున్నాయి అంటే వాటిని వదిలించుకోవడానికి మన శరీర సంబంధులుగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. శరీర సంబంధులుగా దానికి తగిన రీతిగా లోకంలోనే దానికి ఒక సొల్యూషన్ వెతుకుంటూ ఉంటాం. అంటే ఆ యొక్క రోగం అనుకోండి, మనం డబ్బులు తీసుకోవాలి, డబ్బులు మనం పెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యం చేయించుకోవాలి, అప్పుడు పోతాయి. లేదా మన శత్రువు వస్తున్నాడంటే వారు కత్తించుకొస్తున్నాడు, మనం కత్తించుకోవాలి. ఈ రీతిగా ఆలోచనలు ఉంటా ఉంటాయి, తలంపులు వస్తూ ఉంటాయి. కానీ అపోస్తలుడైన పౌలు ఆత్మ సంబంధి అయిన పౌలు గారు, దైవ సంబంధి అయిన పౌలు గారు, దేవుని ఆత్మాభిషేకం చేత అభిషేకించబడిన పౌలు గారు ఇక్కడ మేము శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు మా దగ్గర లేవు కానీ మావన్నీ కూడా అనగా ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఉపకరణాలుగా మేము దేవుని యొక్క దుర్గములన్నింటినీ కూడా పడగొట్టజాలనంత అనగా గొప్ప ఆయుధములు మేము కలిగి ఉన్నాం లేదా కలిగి ఉన్నాం. ఎలాగో ఆలోచించి కనుక దేవుని మనము అంటే దైవ శక్తి
మా బలమైనది. హల్లెలూయా. దైవశక్తి మా ఆయుధమైనది, దేవుడి కృపే మా ఆయుధమైనది. దైవ సంబంధమైన ఆ యొక్క కృప చేత, ఆ శక్తి చేత దుర్గములను మేము పడగొట్టగలము. హల్లెలూయా. ప్రతి విధమైన బంధకాలను మేము తెచ్చుకోగలము. హల్లెలూయా. బంధపు కట్టులను మేము తెచ్చుకోగలము. హల్లెలూయా. ఏ విధమైన వ్యాధుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, రుణబాధల నుంచి, బంధకాల నుంచి, ఏ విధమైన కీడుల నుంచి పడద్రోయబడిన అంధకార సంబంధమైన లోయలో పడద్రోయబడినప్పుడు కూడా లేవగలిగిన, వారి నుంచి విడిపించుకోగలిగిన అంతటి గొప్ప శక్తి మాకుంది. అదేంటి అని ఆలోచన కనుక అది శరీర సంబంధమైనది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి బిడ్డకు మనము అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, నా యొక్క ఆయుధము ఆయన ఉద్యోగకర్మలు శరీర సంబంధమైనవి కావు, కానీ మావన్నీ కూడా సమస్తము కూడా ఆయన దుర్గములను పడగొట్టకు జాలనంత బలము కలిగిన వారికి మేమున్నాం. హల్లెలూయా. అందుకని దేవుడి బిడ్డకు మనము ఆత్మ సంబంధమైన స్థితిని, పరిస్థితిని మనం నిరూపరుచుకుని ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఆత్మబలాన్ని మనం పొందుకోవాలి. తద్వారా దేవుడి యొక్క ఆత్మబలాన్ని మనం పొందుకుంటే లోకంలో దేన్నైనా మనం పడుకోబెట్టగలము, దేన్నైనా మనము అణిచివేయగలము, దేన్నైనా కానీ మనం తుడిచివేయగలము, దేన్నైనా మనం దూరం చేయగలము. ఏంటి కష్టాన్నైనా, నష్టాన్నైనా, వ్యాధులైన, బాధమైన, సమస్యలైనా కానీ మనం వాటన్నిటిలో నుంచి విడిపించుకోగలము. వాటన్నిటి నుంచి మనము అనగా సురక్షితంగా బయటికి చేరగలము. అది దేవుని శక్తి అయినది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డకు మనము అనగా దేవుని శక్తి అంటే శక్తి అంటే ఆయుధంతో కూడింది కాదు, కానీ శక్తి దేవుని యొక్క ఆత్మాభిషేకం మనలో ఉండి ఆత్మాభిషేకం చేత సమస్తాన్ని జయించగలము, సమస్తాన్ని సకరించగలము. సమస్త వాటన్నిటిలో నుంచి అనగా సమస్త కట్టల నుంచి, బంధ కట్టల నుంచి మనము విడిపించుకోగలిగినంత శక్తి, బలము దేవుని యొక్క ఆత్మ చేత మనం పొందుకోగలం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సేవకులతో లేదా దేవుని యొక్క ప్రియబిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెర్మయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఈ శక్తి, ఈ బలము అంటే దైవ శక్తి, దేవుని బలము ఎందుకోసం అని ఆలోచిస్తే యెర్మయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. చూడండి. పెళ్ళగించుటకును, వెరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యం మీద నియమించున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ దేశం ఉంది, దేశంలో సైన్యం ఉంది, దేశంలో జనం ఉంది, దేశంలో నాయకత్వం ఉంది, దేశంలో అనేక సమస్తమైన సమస్త విధములైన యుద్ధోపకరణాలు ఉన్నాయి, యుద్ధంలో నైపుణ్యత ఉంది. అదేవిధంగా దేశంలో పరిపూర్ణమైన విద్యావంతులతో కూడిన, అదేవిధంగా ప్రతి విధమైన ఏ యుద్ధములైనా కానీ లేదా ఏ సమస్యలైనా కానీ అనగా లోక సంబంధమైన ఆ దేవుని కుటుంబము ఆ లోక సంబంధమైన సమస్తాన్ని కూడా చక్కదిద్దడానికి ఇశ్రాయేలు దేశం ఉంది. ఇశ్రాయేలు దేశము వారి మీదకి యుద్ధానికి లేచారు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ యొక్క పాలస్తీనా వారు, కొన్ని దేశాల వారు అనుకునే విధంగా వారి మీద ఏం చేశారు? దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వారు కొంచెం కష్టపడ్డారు, గాయపడ్డారు, కొంచెం నష్టపోయారు. తర్వాత వారు పుంజుకొని ఎప్పుడు వారి బలాన్ని చూపిస్తూ ఉన్నారు, వారి నైపుణ్యతను చూపిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆధునికత శక్తితో వారు విప్లవాత్మక కార్యాలు చేస్తూ ఉన్నారు. వారి మీద లేచిన వారిని, లేపుతున్న వారిని, వారి మీదకు ఆయన సిద్ధపాటు చేసిన ఉపకరణాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు? నశింపజేస్తున్నారు. వాటన్నిటిని తిప్పుకొట్టి వారి మీదకు లేచిన వారందరినీ కూడా అణిచివేస్తున్నారు. ఎందుకని ఆలోచించి కనుక ఆ దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఆ వారి మీదకు రావడానికి, అలాగే వారి మీదకు లేచిన వారిని పెళ్ళగించడానికి, లేదా వారందరినీ కూడా వాటన్నిటి కూడా తిప్పుకొట్టడానికి తగిన నైపుణ్యత వారిలో ఉంది. అలాగే ఇక్కడ యెర్మయా భక్తుడు చెప్పబడినట్లుగా ఆ దేశంలో అదే నైపుణ్యత ఉంది. ఆ దేశంలో బలం కలిగిన వారు, శక్తివంతులు ఉన్నారు. ఆ దేశంలో జ్ఞానులు ఉన్నారు. ఆ దేశంలో తెలివిన వారు ఉన్నారు. ఆ దేశంలో మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. అయితే వారందరిలో ఈ యొక్క
యిర్మీయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఎందుకు నిర్మించుకున్నాను, ఏర్పరచుకున్నానంటే పెళ్ళగించటకు, కొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యం మీద నియమించున్నాను. హల్లెలూయా. ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీద నేను నియమించున్నాను. ఎందుకు నియమించున్నాను? పెళ్ళగించడానికి, అలాగే తిరిగి వేయడానికి, అలాగే కూడగొట్టడానికి, అలాగే నిలబెట్టడానికి, బలపరచడానికి నేను నియమించున్నాను. అంటే లోకంలో రాజ్యాలు, లోకంలో అధికారాలు, లోకంలో నాయకత్వాలు అన్నీ కూడా ఏర్పరచబడేది వారి యొక్క సొంత తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి. అయితే ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు యిర్మీయా భక్తుడితో చెప్తున్న మాట, నేను నిన్ను నియమించుకున్నాను వారి మీద అధికారులుగా. ఎవరి మీద? ఎవరైతే లోకంలో ప్రభుత్వం చేస్తారో, లోకంలో ఎవరైతే అధికారం చెలాయిస్తారో, లోకంలో ఏవైతే సాధిస్తూ ఉంటారో వారి మీద అధికారులుగా దైవ భక్తులు నియమించుకుని ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలు మనము, అంటే దైవశక్తి పరిపాలించే శక్తి, దైవశక్తి పెరిగించేది, పెకిలించేది, దైవశక్తి కూలగొట్టేది, అనగా దైవశక్తి పడదొరిచేది. హల్లెలూయా. ఏ దైవమైనా కానీ పడగొట్టగలిగిన సామర్థ్యం కలిగిన శక్తి దైవంలో ఉంది. అదే దైవశక్తి ఆయన యొక్క భక్తులకు ఇవ్వబడుతూ ఉంది. ఎక్కడ దేవుని బిడ్డలకు మనము, ఎక్కడ యిర్మీయా భక్తులు చెప్తున్నమాట, ఎలాగూ నీకు అధికారం ఇచ్చాను, లేదా నేను ఏర్పరచుకున్నాను అనగా రాజ్యం మీద, ప్రజలందరి మీద నేను నియమించుకున్నాను. దేవుని బిడ్డలకు మనము, అంటే దేవుని శక్తి ప్రతి దాని మీద అధికారం చెలాయించేది. లోక సంబంధమైన దాని మీద, లోకాధికారం మీద ఏం చేసేదంటే అధికారం చెలాయించేది, దాని అంతటి మీద పై చేయి సాధించగలిగేది. కాబట్టి దేవుని బిడ్డలు మనము, దైవశక్తి గొప్ప శక్తి అయినది. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఏదో లోక సంబంధమైన, శరీర సంబంధమైన, లేదా మనకు అవసరానికి ఉపయోగపడతాయని, లేదా మనం జయించడానికి ఉపయోగపడతాయని, లేదా మనం సాధించి ఏవో కట్టిపెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి, రేపటి తరానికి లేదా రేపటి కాలానికి ఉపయోగపడే విధంగా ఏవో సంపాదించి పెట్టుకుందామని లోక సంబంధమైనవి కాకోకుండా మనం దేవుని భయం కలిగి, భక్తి కలిగి, దేవుని ఏర్పాటు చొప్పున దేవునికి శక్తి పొందుకునే విధంగా మనము దేవునికి అనువైన రీతిగా అనుకూలమైన మార్గం మనం పయనిస్తే దేవుడు నిన్ను కూడా నియమిస్తాడు. దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకుంటాడు. దేవుడు నిన్ను కూడా ఆయన శక్తి చేత నింపుతాడు. దేవుడు నిన్ను కూడా ఆయన బలం చేత నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుడు తన గొప్ప చేత నిన్ను ఆదరించి, దేవుడి యొక్క దయా సంకల్పంలో నిన్ను కూడా ఒక పడగొట్టే విధంగా, కోల్గొట్టే విధంగా, పెకలించే విధంగా, ప్రతి విధమైన అంధకార సంబంధమైన, అదే లోక సంబంధమైన అధికారముతో చెలాయిస్తున్న ప్రతీది కూడా కొన్ని సందర్భాల్లో ఆయన లోకంలో చెలాయించడమే కాకుండా నీ మీద కూడా తిరగబడతా ఉంటాయి. హల్లెలూయా. నీ మీద కూడా అవన్నీ కూడా దండెత్తి వస్తూ ఉంటాయి. నిన్ను కూడా కూలగొట్టడానికి, నేను కూడా పడగొట్టడానికి అవన్నీ నీ వైపు తిరుగుతూ ఉంటాయి. ఏంటి? లోక సంబంధమైనవన్నీ కూడా. అయితే ఇవన్నీ కూడా తిప్పికొట్టాలి అంటే, వీటన్నిటి కూడా ఎదిరించాలంటే అది నీకున్న బలం కాదు, నీకున్న జ్ఞానం కాదు, నీకున్న ఆయుధాలు కాదు. అవేవి కూడా వాటిలో నుంచి విడిపిపోలేవు. మరి ముఖ్యంగా నీ యొక్క బలం కానీ, ఉపకరణాలు కానీ ఏవి కూడా నీ మీద లేచిన వాటిని అణిచివేయడానికి కానీ, లేదా వాటిని ఆపివేయడానికి కానీ, లేదా వాటన్నిటిని ఎదుర్కొని జయించడానికి కానీ ఏమాత్రం కూడా సరిపోవు. కాబట్టి ఆది కంపోజిటర్ పౌలు అంటున్నాడు, అనగా చాలా మంది అనుకోవచ్చు, బహుశా ఇదేంటయ్యా దైవ సేవకుడి దగ్గర ఏమీ లేదు, దైవ సేవకుడి దగ్గర ఏదో మామూలుగా ఒక బైబిల్స్ వెళ్ళిపోతూ ఉంటాడు, దైవ సేవకుడు ఏ జాగ్రత్త ఉండడు, దైవ సేవకుడు చుట్టూ కూడా జనం ఉండరు, అందుకుండదు, ఆర్పాటు ఉండదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మా ఉపకరణాలన్నీ కూడా శరీర సంబంధమైనవి కాదు, కానీ మా ఉపకరణాలన్నీ కూడా ప్రతి విధమైన దుర్గములను పడగొట్టగలిగిన సామర్థ్యం కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు మనము అందుచేత ఎపిసోడ్ పోవాలంటున్నాడు. అందుకని ఎపిసి పత్రిక ఎపిసి సంఘం కూడా చెప్తున్నాడు 6వ అధ్యాయం 11వ వచనంలో,
ఎఫెసీ పత్రిక 6:13 చూడండి ఒకసారి. క్షమించండి, ఎఫెసీ పత్రిక 6:13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులకును దేవుడి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. హల్లెలూయా. అందుచేత చెప్పావు కదా, అన్నీ కూడా అనుకోలేదు నీవే తిరగబడతా ఉంటాయి. నేను ఆపదలు ఉంచడం కోసం, నిన్ను అంతమొందించడం కోసం, లేదా నిన్ను కోరగొట్టి పడదోసి మరలా లేవలేని విధంగా చేయడం కోసం, నీ మీద దండించే విధంగా అట్టి ఆపద దినమందు నీవు వాటిని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకును శక్తిమంతులు అన్నట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆపద దినమందు వాటిని ఎదిరించడానికి, ఆపద దినమందు వాటిని ఎదిరించడానికి ఏంటి? వాటినట్టు నీ కష్టాలను, నష్టాలను, వ్యాధులను, బంధకాలను, లేదా నీ మీదకు లేచు ప్రతీది కూడా ఏమైతే నీ మీదకు, లేదా ఏమైతే నీ జీవితంలోనికి, ఏమైతే నీ కుటుంబంలోనికి వచ్చి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయో, ఏవైతే నీకు ఏమాత్రం కూడా సరిగా నిలవడానికి, నెమ్మదిగా ఉండడానికి అవకాశం లేని విధంగా చేస్తున్నాయో, వాటన్నిటిని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై, సమస్తం నెరవేర్చిన వారంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు చెప్పిన వాటిని దేవునిలో సమస్తము నెరవేర్చడానికి యేసుప్రభువారు అన్నారు, అప్పటికి సమస్తము అనగా సమాప్తమైనదన్నిటికీ. ఆయనండి సమాప్తమైనదన్నిటికీ. అది ఎలాగూ ఆయన సమాప్తం చేశాడు, ఆయన సమస్తాన్ని కూడా నెరవేర్చాడు. కాబట్టి అలాగే దేవుని విలువైన మనము సమస్తాన్ని నెరవేర్చిన వారుగా మనం ఉండాలి. దేవుళ్ళు సమస్తాన్ని మనం నెరవేర్చడాన్ని బట్టి తద్వారా మనం శక్తిమంతులు అవుతాం. ఆ శక్తి ఎలాగంటే దేవుడు సర్వాంగ కవచం తొలుగుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తాన్ని మనం జరిగించడాన్ని బట్టి దేవుని విలువ మనము దైవ సంబంధమైన సమస్తం మనం చేస్తే సర్వాంగ కవచం మనకు వస్తుంది. ఆ సర్వాంగ కవచం మనకు ఏర్పరచబడితే అప్పుడు మన దేవుని అయితే ఎదిరించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి దైవభక్తి చాలా విలువైనది, దైవభక్తి చాలా శ్రేష్టమైనది, దైవభక్తి చాలా నీ బ్రతుకులకు, నీ కుటుంబాలకు, అలాగే నీ యొక్క ఆశీర్వాదానికి ఎంతో ఉపయోగకరమైంది. కాబట్టి ఆశీర్వాదాన్ని అడ్డుకోవడానికి లోకంలో ఎప్పుడు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, లోకంలో శోధనలు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి, లోకంలో ఎప్పుడు కూడా నీకు ఒక ఆశీర్వాదానికి పోరాటాలు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి అభివృద్ధి చెందాలన్నా, నీవు నీ యొక్క సమస్తాన్ని నెరవేర్చుకోవాలన్నా, అనగా ఎప్పుడు కూడా నీవేం పొందుకోవాలన్నా కానీ దానికి ఎదురు అడ్డుకోవడానికి అనేకమైన ఆటంకాలు ఏర్పరచబడతా ఉంటాయి. కాబట్టి వాటిని నీవు తొలగించుకొని నీ ఆశీర్వాదాన్ని నీవు అనుభవిస్తూ ముందుకెళ్ళాలంటే దేవుడి వాగ్దానాలను నీ జీవితంలో నెరవేర్చబడి ఆ వాగ్దాన అనుభూతితో, ఆనందంతో, ఆశీర్వాదంతో నీ ముందుకు కొనసాగాలి అంటే ఇంటి పోరాటాలు నీకు వచ్చినప్పుడు పోరాటాలని చాలా సున్నితంగా తిరస్కరించగలగాలి. వాటన్నింటినీ కూడా నీ పడదోయగలగాలి. దేవునికి ఆశీర్వాదం నీకు రావాలంటే పోరాటం ఉంటుంది. దేవుల్లో నీవు అభివృద్ధి చెందాలంటే నీ పోరాటం ఉంటుంది. లోకంలో నీవు సాధించాలంటే పోరాటం ఉంటుంది. ప్రతిదీ కూడా ఏది నీ యుద్ధకు చేరాలన్నా, ఏది నీ అనుభవించాలన్నా కానీ దానికి తప్పక పోరాటాలు ఉంటాయి, దానికి తప్పక కష్టాలు ఉంటాయి, తప్పక దానికి ప్రతి విధమైన అనేక రకాల ఒక పరీక్ష లాంటివి ఉంటాయి. వాటన్నిటిలో నీవు జయించాలి అంటే పంట వేసామండి చేతికి రాలేదు, చెరివేసామండి ఉపయోగం రాలేదండి, వ్యాపారం చేసామండి, ఉద్యోగం చేసామండి సారట్లేదండి, ఎలాగూ దేవుని బిడ్డ ఎన్నో విషయాల్లో సాధించలేకపోయాం, అనగా దరి చేరలేకపోయాం, పరిపూర్ణంగా అనుకున్నట్లుగా మేము పొందుకోలేకపోయాం. కారణం ఏంటి అంటే జయాన్ని మనం పొందుకోలేకపోయాం. అంటే మన పోరాటంలో నీకు కలగవలసిన, నీకు రావాల్సిన దాన్ని నీవు పొందుకోవడానికి ముందుకెళ్తూ ఉంటే దానికి ఎదురు దుర్తత్వం వచ్చి అది పొందుకోకుండా అడ్డుకుంటున్నప్పుడు దాన్ని ఎదరించలేని శక్తి నీలో లేదు.
దాన్ని ఎదిరించి పొందుకోగలిగిన భావం నీలో లేదు. అలా పొందుకోవాలి అంటే దేవుడిలో సమస్తాన్ని నెరవేర్చేవారుగా నీవు ఉండాలి. దేవుడిలో నీవు దేవుని చిత్త సంబంధమైన క్రియలన్నీ చేసే విధంగా, దేవుని కార్యం అనుసరించే విధంగా, దేవుని వాక్య క్రమాన్ని అనుసరించే విధంగా, దేవుని వాక్యానుసారంగా జీవించే విధంగా నీవు ఉండాలి. అప్పుడు దేవుడు నీకు బలము శక్తినిస్తాడు. అది ఎలాగంటే ఆ దేవుడి యొక్క సర్వాంగ కవచాన్ని దేవుడే మోడీ గారికి అనగా కొన్ని వేల కోట్లట కారు, దాంట్లో అనగా కారులో ఆయన ఉన్నప్పుడు పెద్ద బాంబులు పేల్చినా తుపాకులు పేల్చినా కానీ ఆయనకి ఏం కాదంట. కనీసం 1.5 లేదా 3 కోట్లు అన్నట్టు ఆయన ఒక్క రోజు భద్రతకే ఆయన ఖర్చు పెట్టి ఎంత అండి? 1 కోట్లు. హల్లెలూయా. ఎందుకని? ఆయన ప్రాణరక్షణ కోసం. ఎందుకని ఆలోచన కనుక శత్రువుడు ఎక్కువ కాబట్టి శత్రువుడు ఆయన మీద దాడి చేసి ఆ దాడిలో ప్రాణం పోకుండా ఉండాలంటే ఉపయోగిస్తున్నాడు, వినియోగిస్తున్నారు. అలాగే దేవుడి బిడ్డలకు మనము కూడా ఎదిరించి సాధించాలి అంటే ఎదుర్కొని జయించి మనం అనుకున్నట్లు మనం పొందుకోవాలంటే మనం కూడా దేవుని చేత సర్వాంగ కవచం ఏర్పరచబడాలి. అది దేవుడి చిత్తం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలకు మనము అట్టి శక్తి మనం పొందుకున్నట్లు దేవుడికి సర్వాంగ కవచం మనం ధరించుకునేలాగా మన సంవత్సరం నెరవేర్చిన వారికి మనం ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటి అని ఆలోచిస్తే 7వ గ్రంథం చూద్దాం. 6వ అధ్యాయం 20 వచనం. 7వ గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్లు ఊదని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ద్వారా విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలిను. హల్లెలూయా. హల్లెలూయా. అనగా ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇశ్రాయేలీయులు దేవునికి వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలని దేవుని యొక్క ఉన్నతమైన ఆయన యొక్క ప్రణాళికతో కూడిన ప్రాంతానికి ప్రదేశానికి ఇశ్రాయేలీయులు వెళ్ళనై ఉన్నారు. అయితే వెళ్ళనై ఉన్న మార్గ మధ్యలో ఎరుకో గోడలు అడ్డుగా వచ్చినాయి. ఎరుకో అనే ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళాలి అంటే వారికి ఆ దేశ ప్రాకారం అడ్డుగా ఉంది. హల్లెలూయా. ఆ ప్రాకారం బలం గలది. ఆ ప్రాకారాన్ని దాటి ఎవరు కూడా ప్రాంతంలో అడుగుపెట్టలేరు. ఆ ప్రాంత ప్రజలను కదిలించలేరు. ఆ ప్రాంత ప్రజల యొక్క ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క ఇసుమంతైనా కానీ దేన్ని కూడా ఆయన కదపలేని శక్తివంతమైన ప్రాకారపు గోడలు ఆ ఎరుకో గోడలు. హల్లెలూయా. ఆ ఎరుకో గోడలు అడ్డు వచ్చినప్పుడు వారు దేవుని ఎదుట బ్రొక్కి దేవుని ఎదుట వారు మొరపెట్టారు. దేవా, మేము నీ వారమై ఉన్నాము, నీ ప్రజలమై ఉన్నాము, నీ మార్గంలో మేము పయనించి నీ వాగ్దానాన్ని మేము పొందుకోవాలి, నీ కృప చేత నీ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి అన్నప్పుడు దేవాదేవుడు వారు చెప్పాడు, ఇదిగో ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఈ రీతిగా చేయండి అని చెప్పినప్పుడు వారు దేవుని యొక్క చెప్పిన ఆజ్ఞ చొప్పున వారు నడుచుకున్నారు. హల్లెలూయా. వారు నడుచుకుని దేవుడిని ఆరాధించారు, దేవుని నామం మహిమపరిచారు. దేవునికి క్రమం చొప్పున, దేవునికి నియమం చొప్పున వారు ఏం చేశారని ఆలోచిస్తే కనుక యాజకులు బోర్ల ఊదగా ప్రజలందరూ కూడా అనగా మంచి గంభీర ధ్వనితో దేవునికి నామం చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి నామం మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. యాజకులు బోర్ల ద్వారా, ఈ ప్రజలు వారి యొక్క స్వరముల ద్వారా దేవునికి నామం మహిమపరుస్తున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మహిమకు, అలాగే దేవుని నామాన్ని మహిమపరచడం కోసం ఇశ్రాయేలీయులందరూ కూడా నడుము కట్టుకుని దేవునికి నామం మహిమపరుస్తున్నప్పుడు దేవుని గొప్పతనాన్ని వారి యొక్క స్వరముల చేత ఎలుగెత్తి కొనియాడుతూ ఉన్నప్పుడు ఏమైంది? ఆయన ప్రాకారాలన్నీ కోల్పోయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మనము ఎక్కడ దేవుని శక్తి చేత, దేవుని బలం చేత
జయాన్ని పొందారు. ఏం జయం పొందారు అని ఆలోచన కనుక వారి అడ్డుగా ఉన్న ఎరుకో గోడ కూల్చివేయబడింది. దానిలో నుంచి ఆ యొక్క మార్గం నుంచి వారికి పైన కొనసాగించారు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలు మనము అది కనుక ఆ ఎరుకో ప్రాకారాలు కనుక పడగొట్టలేకపోతే వారికి స్థిరమైన మంచి జీవితం లేదు. హల్లెలూయా. వారికి స్థిరమైన నివాస యోగ్యమైన మంచి గృహాలు ఉండేవి కాదు. వారికి సుఖంతో జీవించే సంవత్సరాల జీవితం ఉండేది కాదు. వారికి వారి కుటుంబానికి సరైన బ్రతుకులు ఉండేవి కాదు. ఎక్కడ దేవుడు వారికి వాగ్దాన భూమిని ఏర్పరిచాడు. వాగ్దానంతో కూడిన ఉన్నతమైన జీవితాలు ఆ ఇశ్రాయేలీయులందరికీ దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఆ నిర్ణయ ప్రకారము అందులో ప్రవేశిస్తే వారికి మరి ఎన్నటికీ కూడా ఆ యొక్క భయంకరమైన దాస్యం కానీ, శ్రమ కానీ, ఇల్లు కానీ, ఇబ్బంది కానీ, లేమి కానీ, దరిద్రత కానీ, కరువు కాటమైనది అక్కడ నిలిచి అక్కడ ఉండవు. అలాంటి శ్రేష్టమైన సమృద్ధి గల సంతోషకరమైన ప్రాంతంలోకి వెళ్ళడానికి వారికి అడ్డొచ్చిన ఆ ప్రాకారాలను దేవుని కృప చేత పడగొట్టుకోగలిగారు. అవి పడగొట్టబడకపోతే వారికి ఆ మార్గంలో ఏమాత్రం కూడా పైన కొనసాగేది కాదు. తద్వారా అక్కడితో వారి మార్గం వారి పైన ఆగిపోలేదు కాబట్టి వారికి ఆనందం అనేది ఉండేది కాదు. వారి సంతృప్తికరమైన స్వేచ్ఛ స్వతంత్రంతో కూడిన ఆనందకరమైన జీవితం వారికి ఉండేది కానే కాదు. కాబట్టి దేవుని మనము ఎక్కడ దేవుని బలము చేత సర్వాంగ కవచం ఇశ్రాయేలుకు దేవుడు ఏర్పరచబట్టి అటు సర్వాంగ కవచాన్ని బట్టి వారు ఎదిరించారు, వారు జయించారు. జయంతో వారు ముందు కొనసాగిపోతున్నారు. హల్లెలూయా. అడ్డుగా నుంచి వెళ్ళలేకోకుండా ఏమాత్రం కూడా వారు పయనించడానికి అవకాశం లేని విధంగా అడ్డుగా ఉన్న వాటిని కూలగొట్టి వాటి మీద కాలు వేసి వాటన్నిటి కూడా అంచిపెట్టుకుంటే అనగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అది దేవుని శక్తి, దేవునికి విడుదలను, దేవునికి బలబట్టి ఇది దేవునికి వాగ్దాన కాలము. దేవునికి వాగ్దానంతో కూడిన ఉన్నతమైన భవిష్యత్తు ముందు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని చేత రక్షించబడి దేవుని చేత ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉన్నత ప్రణాళిక చొప్పున ఒక నిర్దేశమైన ఉన్నతమైన భవిష్యత్ కాలం అనేది ముందు ఉంది. అది వచ్చే నెల కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు. ఈ లోపల అనేక రకమైన పోరాటాలు వస్తూ ఉంటాయి. ఈ లోపల అనేక రకమైన అడ్డంకులు వస్తూ ఉంటాయి. అనేక రకమైన బంధకాలు పడుతూ ఉంటాయి. అట్టి బంధకాలకు నీవేం చేయాలి అంటే బంధకాలు జయించే శక్తి నీకు కావాలి. దేవుని బిడ్డలకు మనము ఆరోగ్యం ఇచ్చువాడు, క్షేమం ఇచ్చువాడు. దేవుని నామము సర్వయుగములలో సజీవము కలిగిన శక్తి కలిగిన నామము కలిగిన గొప్ప దేవునికి బిడ్డలకు మనము స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి అంటే దేవునికి బిడ్డలకు మనము పొందుకోవడానికి మనం సాధించాల్సింది, చేయాల్సినవి చాలా ఉంటాయి. హల్లెలూయా. సాధించాల్సిన ఏంటి అని ఆలోచన కనుక ఏమీ లేదు. అపవాది తంత్రములను ఎదిరించి దేవుని వాగ్దానంతో కూడిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే మనం జయించే శక్తి మనకు కావాలి. హల్లెలూయా. ఏంటి పోరాటంలోనైనా, ఏంటి బంధకంలోనైనా, ఏంటి భయంకర శోధనలోనైనా కానీ, ఏంటి భయంకర దుఃఖకర స్థితిలోనైనా కానీ మనము జయించి దాంట్లో నుంచి మనం ముందుకు రాగలగాలి. అది దేవుని శక్తి అయినది. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు ఆ రీతిగా దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క విజయముతో, దేవుని శక్తి చేత, బలం చేత, కృప నుండి వారు దేవుని వాగ్దాన ప్రాంతానికి వారంతా కూడా వెళ్ళిపోయారు. హల్లెలూయా. కారణం ఏంటని ఆలోచిస్తే కనుక దేవుని శక్తి. అదే విధంగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటియు బల్లెను ధరించుకుని నా మీదకు వస్తున్నావు, అయితే నేను తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యులకు యెహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఒక వ్యక్తి ఫిలిష్తీయుడు, ఒక వ్యక్తి బలం కలిగిన వాడు.
ఒక వ్యక్తి మంచి రూపం కలిగిన వాడు, ఒక వ్యక్తి ఏమి కలిగి ఉన్నాడండి? కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని ఉన్నాం. కానీ నేను నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా పేర నేను వస్తున్నాను. దేవుడు పిల్లలను ఎక్కడ ఈ యొక్క గొలియాతు ఒక అనుకోని లేదా ఏమాత్రం కూడా అతనికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, దావీదు అనుకోని అతను ముందుకు వచ్చాడు. భయంకరమైన యుద్ధ నైపుణ్యం కలిగిన వారు, లేదా యుద్ధాల్లో జయాలు పొందిన వారు, సైన్యంలో ఆరితేరిన వారు, అన్ని విషయాలు ప్రావీణ్యం కలిగిన వారు అందరూ కూడా గొలియాతును చూసి జడిసిపోయి పారిపోయారు. కానీ దావీదు మాత్రం ఏం చేశాడండి? గొలియాతు ముందు నిలిచాడు. ఈ గొలియాతు దావీదును చూసినప్పుడు అతని వయసు ఎంతో లేదు, చిన్న వయసే. అలాగే చిన్న వయసు అయినప్పుడు కూడా కొంతమంది ఆకారంగా ఉంటారు, కొంతమంది గొప్పగా ఉంటారు. కానీ ఈ దావీదు మాత్రం ఎందుకు పనికిరాని విధంగా తన ముందు ఊడిపడిపోయే విధంగా అంత అల్పంగా ఉన్నాడు, అంత తక్కువగా కనపడుతున్నాడు, అంత బలహీనుడిగా కనపడుతున్నాడు. చూసి ఆశ్చర్యపోతున్నాడు గొలియాతు. నీవేంట్రా నా మీద రావడం ఏంటి? నీవెంత నీ వయసు ఎంత? నీవెంత నీ బలం ఎంత? నీవెంత నీ గొప్పతనం ఎంత? లేదు నీ వస్త్రం నీ దగ్గర ఆయుధం కూడా లేదు కదరా అంటున్నప్పుడు, అనుకునే విధంగా చూస్తున్నప్పుడు ఈ యొక్క భక్తుడిని దావీదు పలుకుతున్నమాట, నీవు కత్తియో ఈటియో బల్లెమును పట్టుకుని వచ్చావు, కానీ నేను సైన్యం అధిపతికి యెహోవా పేర నేను వచ్చున్నాను. హల్లెలూయా. అంటే దేవునికి పేరు వస్తే వారికి కత్తి అవసరం లేదా? వారికి ఈట అవసరం లేదా? వారికి బల్యం అవసరం లేదా? అంటే దేవునికి విడుదలను దేవుని యొక్క పేరట లేదా దేవుని యొక్క నామము ధరించిన దేవునికి బిడ్డలందరికీ కూడా ఆయనే కత్తి, ఆయన ఈటే, ఆయనే బల్యము. అంటే దేవునికి బిడ్డలను, దేవునికి బిడలు ఏ యుద్ధంలోకి వెళ్ళినా, ఏ యుద్ధ రంగంలోకి వెళ్ళినా, ఏ పోరాటంలోకి వెళ్ళినా, ఏ సమస్యలోకి వెళ్ళినా, ఏ వ్యాధిలోకి వెళ్ళినా, ఏ బాధలోకి వెళ్ళినా దాని అంతతో తప్పించుకోగలిగిన సామర్థ్యత దేవుడే. దానిలో నుంచి బయట రావడానికి బలము దేవుడే. అందులో నుంచి విడిపించడానికి సామర్థ్యం కలిగిన శక్తి దేవుడే. అలాగే దావీదు ఎక్కడ పలికాడు, పలికిన తర్వాత దావీదులో ఏమీ లేదు. దావీదు ఏ మాత్రం కూడా యుద్ధ సన్నద్ధ లేకోకుండా అతను అడుగు ముందుకు వేశాడు. దేవుని యొక్క సైన్యాన్ని, దేశాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని దూషిస్తున్న దొంగ తీసుకోవాలని చూస్తూ సిద్ధపాటు కలిగి మంచి మారణాయుధాలతో, మంచి యుద్ధోపకరణాలతో ముందుకు వచ్చాడు గొలియాతు. కానీ అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ దావీదు అతని మీద నిలవాల్సి వచ్చింది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించిన కనుక ఇక్కడ గొలియాతుకు దావీదుకు చూస్తున్న వారందరూ కూడా ఏమీ అర్థం కావట్లేదు. దేవునికి విడుదలను గొలియాతు సన్నద్ధంతో వచ్చాడు, గొలియాతు సిద్ధపాటుతో వచ్చాడు. ఆ సిద్ధపాటును బట్టి విజయ గర్వంతో గర్వాంతుడై లోకంలో చాలా మంది వారిని ఆస్తిని చూసి, లోకం వారిన ధనాన్ని చూసి, లోకంలో వారిన బలాన్ని బట్టి చూసి బలాన్ని, లేదా లోకం వారుకున్న దాన్ని చూసి ఎంతో కోల్పోతూ ఉంటారు, ఎంతో విరమిస్తూ ఉంటారు, ఎంతో గర్వంగా నడుచుకుంటూ ఉంటారు. అలాగే గొలియాతు గర్వంతుడై గర్జిస్తున్నాడు. ఇక్కడ దావీదు మాత్రం ఆ గర్వంతుడై గర్జిస్తున్న గొలియాతు ముందు నిలబడి దేవుని నామం పేరు వచ్చానన్నాడు. హల్లెలూయా. దేవుని పేరు వచ్చానన్నాడు. అక్కడ సైన్యాధిపతిగా లేదా సైన్యం అంతటి కూడా తలమానికంగా ఉన్న గొలియాతు ఆయుధాలు ఉన్నాయి, కత్తి ఉంది నరకు వేయడానికి, ఈట ఉంది ఇసిరి వేయడానికి, బల్యం ఉంది ఎవడన్నా ఏదన్నా ఆయుధం వేస్తుంటే, లేదా కత్తితో కొడుతున్నా అనగా ఏదన్నా తుపాకీతో పేలుస్తున్నా కానీ అనగా అడ్డుకోవడానికి బల్యం ఉంది. ఈ రీతిగా చూస్తే గొలియాతులు అవన్నీ ఉన్నాయి, దావీదు దగ్గర అవేమీ లేవు. అయినప్పుడు కూడా దేవుని యొక్క నామం పేట ఆ దావీదు వెళ్తున్నాడు. అంటే దేవుని శక్తి చేత వెళ్తున్నాడు.
కాబట్టి దేవుని బిడ్డలు మనము ఇక్కడ గొల్లియాతు చేత దావీదు చంపబడలేదు, కానీ దావీదు చేత గొల్లియాతు చంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు మనము అప్పుడు దావీదు అతను గొర్రెలు మేపుకునేవాడు కాబట్టి అతని దగ్గర ఒక ఒడిశాలు ఉండేది, అంతేగాని అది యుద్ధం కోసం సిద్ధపరుచున్నది కాదు, అంతేగాని గొల్లియాతును చంపడం కోసం చేసింది కాదు. అది దేవుడు గొల్లియాతును అంతమొందించి జయముంది ఆ దేశం మీద అతడు విజయకేతను ఎగరవేయడానికి తగు రీతిగా సమర్థమైన ఆయుధం కాదు. అది ఎప్పుడు తన అంటుండేది అది ఇచ్చుకున్నాడు, అదే ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, అదే ఇచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎతడు ఇక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో ఛాలెంజ్ చేశారు. ఏంటో తెలుసా? నన్ను ఎదిరిస్తే మీ దేశం మీకు ఉంటుంది, మా దేశం కూడా మీ ఆధీనం అయింది. లేదు, ఎదిరించలేకపోతే మా దేశం మాది, మా దేశంతో పాటు మీ దేశం కూడా మా వశం అయిపోతాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ దైవశక్తి, లోకశక్తి, ఇక్కడ లోకానుసారమైన దైవానుసారమైన దేవుని ఆధీనంలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా గొల్లియాతు వశం కావాలి, ఫిలిష్తీయుల వశం కావాలి. తద్వారా ఇశ్రాయేలు దేశం దేవుని దేశం ఫిలిష్తీయ దేశంగా, ఫిలిష్తీయులు ఏదే రాజ్యంగా మార్చబడాలి. ఇది అక్కడ సంఘర్షణ జరుగుతున్న సంఘర్షణ. ఆ స్థితిలో ఆ సమయమందు దావీదు కేవలం ఒక ఒడి చేత, ఒక రాయి చేత ఏమైనా గొల్లియాతును చంపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక దెబ్బతో దేవుడికి మనము గొల్లియాతు కత్తిచ్చుకున్నాడు. ఆ కత్తి దేనికి? శత్రువుని జయించడానికి. హల్లెలూయా. ఆ కత్తి దేన్ని? ఎవరైతే గొల్లియాతు మీద పోతాడో వాడిని నరికివేయడానికి. కానీ తన చేతిలోని ఖడ్గాని, తన కత్తిని తీసుకొని దావీదు తన కత్తిని తన కత్తిని నరికివేశాడు. ఆ తలెచ్చుకొని విజయకేతను ఎగరవేస్తూ సంతోషిస్తూ మనం వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆలోచిస్తే కనుక దేవుని యొక్క ప్రజలకు దేవుని యొక్క గొప్ప స్వాతంత్రంతో కూడిన ఉన్నతమైన ఆశీర్వాదము, అభివృద్ధితో కూడిన గొప్ప జీవితము దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ ఇవ్వబడుతూ ఉంది. అది వారవలేని దుష్టత్వం, దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడండి? ఇలాగే ఈ గొల్లియాతు లాగా వస్తూ ఉంటాడు. గొల్లియాతు యొక్క రూపాన్ని చూసి, గొల్లియాతు యొక్క ఆకారాన్ని చూసి, గొల్లియాతు యొక్క బలము చూసి, గొల్లియాతు యొక్క చరిత్ర చూసి, గొల్లియాతు యొక్క ఆయుధాలు చూసి అందరూ పరుగులెత్తూ ఉన్నారు, అందరూ పారిపోతూ ఉన్నారు, అందరూ కూడా బండెలెత్తిపోతున్నారు, అందరి యొక్క గుండెలు జారిపోయి, అందరి యొక్క ఆయన జీవితాలన్నీ కూడా అగమ్య గోచరంగా అర్థం కాని విధంగా, అర్థం కాని అయోమయ స్థితిలో వెళ్ళిపోయి ఎక్కడితో మన బ్రతుకులు ఎక్కడితో మన బ్రతుకులకు పురుషుగా పెట్టబడింది, ఎక్కడితో మన బ్రతుకులకు స్వేచ్ఛాస్వాతంత్రం లేవు, ఎక్కడితో మనకి ఏ విధమైన మనం అనుకున్న జీవితాలకు మనకి లేవు. వాస్తవం అవసరమైతే మన ప్రాణాలు కూడా మనలో మిగలవు. ఎందుకని? ఆ ఆకారాన్ని చూశారు, ఆ యొక్క దృఢత్వాన్ని చూశారు, ఆ ఆయుధాలను చూశారు. అయితే దావీదు మాత్రం దేవుని యొక్క సర్వాంగ కవచం ధరించుకున్నాడు. హల్లెలూయా. దేవునికి సర్వాంగ కవచం ధరించుకున్న దావీదు ఆ ఇశ్రాయేలు ముందు నిలబడ్డాడు. సర్వాంగ కవచం ధరించుకున్న దావీదు ఆ ఫిలిష్తీయునికి అనగా ఒక ఛాలెంజింగ్ గా నిలిచాడు. ఎంతో మంది, ఎన్నో దేశాలు ఈ గొల్లియాతును అడ్డు పెట్టుకుని జయించి ఆ ఫిలిష్తీయులు ఎన్నో దేశాల యొక్క సంపదను దోచుకున్నాయి, ఎన్నో దేశాల యొక్క సామగ్రిని దోచుకున్నాయి, ఎన్నో దేశాల యొక్క యుద్ధోపకరణం దోచుకున్నాయి, ఆయుధాలు దోచుకున్నాయి. కాబట్టి తిరుగులేని దీటైన శక్తిగా ఎదిగిన ఈ యొక్క ఫిలిష్తీయ సైన్యం గొల్లియాతు యొక్క అండతో ఎంతో ఉన్నతమైన ఎత్తైన శిఖరము పైన నిలిచినట్లుగా అంతటి గొప్ప ఉన్నతమైన స్థితిలో, అనగా అంతటి గొప్ప స్థితిలో ఉంది ఫిలిష్తీయ దేశం. హల్లెలూయా. ఫిలిష్తీయుల సామ్రాజ్యం, అటు సామ్రాజ్యాన్ని బలహీనుడు, అటు సామ్రాజ్యాన్ని వయసు లేనివాడు,
అటు సామ్రాజ్యాన్ని ఆయుధాలు లేనివాడు, అటు సామ్రాజ్యాన్ని తెలివి జ్ఞానం విద్యాభ్యాసం లేనివాడు, ఎంత నైపుణ్యం లేనివాడు కూర్చివేశాడు. హల్లెలూయా. స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. దాన్ని తుత్తిరీలు చేశాడు. హల్లెలూయా. అది దేవునికి బలం యొక్క శక్తి. అర్థమవుతుందా? అది దేవునికి గొప్పతనం. దేవునికి మనము అందుకని తెలివిని కాదు నేను నమ్ముకోవాల్సింది, జ్ఞానాన్ని కాదు. లోపల ఏదో సాధిద్దాం, లోపల ఏదో సంపాదిద్దాం, దాన్ని బట్టి ఎదుగుదామని కాదేది కాదు. దేవునికి శక్తి చేత ఎదగడానికి ప్రయత్నం చేద్దాం, దేవునికి బలం చేత ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు ఎదిగాడు అంటే చరిత్రను బట్టి కాదు, లేదా తనకున్న వంశాన్ని బట్టి కాదు, తనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, లేదా తన కుటుంబాన్ని బట్టి కాదు. మరి దేని బట్టి? కేవలం దేవుని యొక్క శక్తిని బట్టి. హల్లెలూయా. కేవలం దేవునికి బలాన్ని బట్టి ఎదిగాడు. కాబట్టి దేవునికి మనము అలాగే నీవెందుకు ఎదగకూడదు? కాబట్టి నీవెందుకు ఎదగకూడదు? దేవుని విడుదల నీవు గోలియాతుకు నా చరిత్ర కంటే, గోలియాతు యొక్క అనగా ఆయుధాల కంటే గొప్పది ఏదైనా నీ ముందు నిలవగలదా? ఆలోచించండి. లేదు, ఎప్పటికైనా ఉన్న అంతకంటే గొప్పదే లేదు. అయినప్పుడు కూడా చిన్న చిన్న సమస్యల్లో, చిన్న చిన్న స్థితిగతుల్లో ఏమైపోతూ ఉంటాం అంటే పడిపోతూ ఉంటాం, కూలిపోతూ ఉంటాం. నేను సాధించలేను, రోగం వస్తే, వేద వస్తే, బాధ వస్తే, సమస్యలు వస్తే నేను ముందుకు వెళ్ళలేను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనా శత్రువు అనేవాడు ఒకవేళ కొంచెం బలవంతుడైతే, గొప్పవాడైతే నీ మీద లేస్తే వాడు వాడి యొక్క గొప్పతనాన్ని చూసి ఏం చేస్తావు? నీవు ముందుకెళ్ళలేవు. ఆ బలాన్ని చూసే కోల్పోతావు. ఆ గొప్పతనం చూసి నువ్వు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయి. కానీ ఇశ్రాయేలీయులు ఆ బలమైన ప్రాకారపు గోడను చూడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. వారు చేరుకోవాల్సిన గమ్యాన్ని చూశారు. ఆ గమ్యంలో ఆశీర్వాదాన్ని చూశారు. ఆ గమ్యంలో వారు అనుభవించవలసిన ఆనంద జీవితాన్ని చూశారు. హల్లెలూయా. దాన్ని సాధించాలంటే సాధ్యమేనా? సాధ్యమే. ఎలాగూ? దేవుడికి సర్వాంగ కవచాన్ని ధరిస్తే. హల్లెలూయా. దేవునికి అనగా నీకు దేవుడు తోడైతే జయించలేదు ఏది కూడా ఉండదు. అదే దేవుడు నీకు తోడు లేకోకుండా నీకు ఒకవేళ ఎరుకోవడం లాంటి ప్రాకారాలు నీ చుట్టూ ఉన్నా కానీ, గోలియాతు లాంటి ఆయుధాలు నీకున్నా కానీ, గోలియాతు లాంటి ఆకారమే నీకున్నా కానీ, గోలియాతు అంత బలం నీకున్నా కానీ ఏమీ కూడా సాధించలేవు. ఏ రీతిగా ఇశ్రాయేలు ముందు ఎరుకోవడం కూలిపోయావు, ఏ రీతిగా దావీదు ముందు ఆ యొక్క గొల్లియాతు కూలిపోయాడు, ఆ రీతిగా నీ ముందు కూడా కూలిపోవచ్చు, నీ ముందు కూడా పడిపోవచ్చు. దేవుడు నీవు కూలగొట్టాలి అంటే ఒకటే మార్గం. ఏంటి? దేవుడికి సర్వాంగకవచం. అందుకని భక్తుడు పౌలు గారు అంటున్నాడు, మా యొక్క బలము, యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు కానీ మా బలవంతా కూడా కోలగొట్టేది. హల్లెలూయా. పడదోసేది. దేవునికి బిడ్డలు మనము సర్వశక్తిమంతులకు దేవుని విధానం పొందుకొని, సర్వశక్తిమంతులకు దేవుని యొక్క ఆశ్రయపు నీడలో మనము ముందు కొనసాగాలి. అది దేవుని బిడ్డలకు మనము వాగ్దానము మన కోసం ఎదురు చూస్తూ ఉంది, ఆశీర్వాదం మన కోసం ఎదురు చూస్తూ ఉంది, అభివృద్ధి మన కోసం ఎదురు చూస్తూ ఉంది. దేంట్లో నుంచి నీవు బయటపడాలనుకుంటున్నావు, ఎందులో నుంచి విడిపించబడి ఎట్టి జీవితం నీవు అనిపించాలనుకున్నావు, అది ముందుంది, అది సిద్ధపడి ఉంది. హల్లెలూయా. అది ఉంది. కానీ దాన్ని పొందుకోవాలంటే ఎవరి వయసులో ఉంది, ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. దేవుడి బిడ్డలు మనము దావీదు దిగాడు దేవుడిని ఆధారం చేసుకుని, ఇశ్రాయేలు దిగారు దేవుడిని ఆశ్రయించి. అలాగే దేవుడి బిడ్డలు మనం కూడా అలాగే ముందుకు దిగాలి. ఎంతటి గొప్ప శక్తి అయినా, ఎంతటి భయంకరమైన సమస్య అయినా దేవుడిలో నీవు దేవునికి సర్వాంగ కవచము ధరించాలి అని తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఎక్కడ మరొక మాట యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14 చూడండి.
అతను లేఖికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీద బలంగా వచ్చినందున హల్లెలూయా. దేవునికి బిడ్డలు మనము ఇక్కడ మనం చూస్తే కనుక ఏంటండి, అతను లేఖికి వచ్చినప్పుడు వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అందించేత కాల్చబడిన జరుపునారు వలె ఆయన సంఖ్యలో అతని చేతుల మీద నుండి విడిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విడుదల మనము ఇక్కడ చరిత్ర కనబడుతూ ఉంది, ఇక్కడ దేవుని విడుదల మనము ఇక్కడ సంవత్సరం గురించి కనబడుతూ ఉంది. దేవునికి విడుదల మనము అతడు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, హల్లెలూయా, అతనికి దేవుని శక్తి ఆవరించినప్పుడు, అతనిలోనికి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు అతన్ని బలహీనం చేసి అతడు ఏమాత్రం కదలకోకుండా ఏమాత్రం కూడా అతడు అనగా ముందుకు వెళ్ళలేని విధంగా అతడు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు. బంధింపబడిన బంధకంలో ఉన్న అతనికి దేవుని ఆత్మ దర్శించినప్పుడు వెంటనే బంధకాలన్నీ ఏమైపోయినాయండి, తుంచివేయబడి దేవునికి విడుదలను ఆ బంధకాలన్నీ కూడా పునాదులైపోయి దేవునికి విడుదలను అంటే దేవునికి ఆత్మ శక్తి సంఖ్యలను సైతం కూడా అనగా బంధించిన సంఖ్యలను సైతం కూడా విడిపింపగలన సామర్థ్యం కలిగిన శక్తి కలది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనగా లోకంలో ఈ తిండి తింటే, లోకంలో ఆహారం తింటే, లేదా లోకంలో అది తాగితే ఇది తాగితే బలం కలిగి ఉంటాము, పుష్టిగా ఉంటాము. రోగాల్ని, బలహీనతల్ని, మరణపాయకరమైన వాటన్నింటి కూడా మనము జయించుతాము. రోగ నిరోధక శక్తి పెరిగింది అని వివిధ రకాల పౌష్టిక ఆహారాలు తీసుకుంటున్నాం, అవునా కదా? దేవుని మనము ఎక్కడ దేవుని శక్తితో ఎనప సంఖ్యలు తెచ్చుకున్నాడు, ఎనప బంధకాలు తెచ్చుకున్నాడు. అనగా ఈ యొక్క బలం ఎలా వచ్చింది? పౌష్టిక ఆహారం తినడాన్ని బట్టా, లోకంలో బలమైన ఆహారం తినడాన్ని బట్టా కాదు, దేవుని బలాన్ని బట్టి. అంటే దేవుని బిడ్డ మనం నీవు ఒక బలహీనురాలుగా నీవు ఉన్నావేమో, బలహీనుడిగా నీవు ఉన్నావేమో, అనగా కట్లలో కట్టబడినట్లుగా, బంధింపబడినట్లుగా అనేక రకమైన సమస్యలతో నీవు బంధింపబడి ఉన్నావేమో, విడిపింపగలిగిన సామర్థ్యం నిలుచుకొని ఉన్నావేమో. ఒకవేళ ఈ సమస్యను బట్టి, లేదా ఆస్తిని బట్టి, లేదా ఆ పరిస్థితిని బట్టి, అప్పులు బట్టో, శత్రువులు బట్టో, లేమిని బట్టో, నీ శరీర బలహీనతను బట్టో సాధించలేని స్థితిలో నీవు ఉన్నావేమో, ముందు కదలేని స్థితిలో నీవు ఉన్నావేమో, నీవు దాంట్లో నుంచి బయటకు రాని స్థితిలో నీవు ఉన్నావేమో. అందుకు నాకు డబ్బులు కావాలి, అందుకు నాకు ఆరోగ్యం కావాలంటే మందులు కావాలి, లేదా నాకు బలం కావాలని తిండి కావాలి, లేదా అప్పుల నుంచి బయట కావాలంటే డబ్బులు కావాలి. ఇది కాదు. ఏ రీతిగా అయితే బంధింపబడిన ఎనప సంఖ్యలతో బంధింపబడిన ఆ భక్తుడు ఎలాగైతే దైవాత్మ చేత నింపబడినప్పుడు సంఖ్యలను తెచ్చుకున్నాడు, అదే రీతిగా ఏ బంధకంలో ఉన్నావు, బంధకంలో నీవు నిరీక్షణ గలవారా, ఇదిగో సైన్యంలో దిగే యెహోవా సెలవిస్తున్నాడు, ఇదిగో నేను మీ మధ్య సంచరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడదు. దేవుని బిడ్డలుగా మనము సర్వశక్తిమంతుడు దేవునికి ఆత్మ నీ మీద నిలిచినట్లు, సర్వశక్తిమంతుడు దేవునికి ఆత్మ నీ కుటుంబంలో నిలిచినట్లు, దేవుని సర్వశక్తిమంతులకు సర్వోన్నతని దేవునికి ఆత్మ నీ మీద నీ కలిగి సమస్తం మీద నిలిచినట్లు దేవుని కనుమైన రీతిగా నీ బ్రతుకు, దేవునికి ఇష్టమైన రీతిగా నీ బ్రతుకు. దేవుని యొక్క శక్తి చేత బంధకంలో నుంచి విడిపింపబడు. నేటి నుంచైనా కానీ నీ చూపు విడిపింపబడాలనుకుంటున్నావా, తప్పించబడాలనుకుంటున్నావా,
లేదా ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నావా? ఎందులో నుంచి నువ్వు తప్పించబడాలన్నా, ఏ స్థితిలో నుంచి అయినా కానీ నీవు మరలా మంచి స్థితిలోకి రావాలన్నా, ఎట్టి వ్యాధులోనైనా బాధలోనైనా ఎట్టి స్థితిలో నుంచి అయినా కానీ నీవు బయటికి రావాలంటే దేవునికి ఆత్మసాలు. హల్లెలూయా, దేవునికి ఆత్మసాలు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు మనం చివరగా జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతను నాకు పెట్టాను, జెరుబ్బయలు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత నీకు జరుగునని సైన్యము కలిగి యెహోవా తెలిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకున్న సమస్యలు కానీ, ఇదిగో నీకున్న ఇబ్బందులు కానీ, ఇదిగో నీకున్న వ్యాధి మాటలు కానీ, నీకు బంధకాలు కానీ, నీవు ఏదైతే చేయగలేని నిస్సాయితీలో ఉన్నావో అవన్నీ కూడా బలం చేత కాదు, శక్తి చేత కాదు, సర్వశక్తిమంతుడు దేవుని ఆత్మ చేత మాత్రమే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో జెరుబ్బయలు బలము కాదు, శక్తి కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని యెహోవా ఆత్మ సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి బిడ్డలు మనము దేవుని ఆత్మ చేత విడిపింపబడి దేవుని యొక్క ఆత్మ చేత రక్షించబడగలిగే దేవుని ఆత్మ చేత ఏ విధంగా బంధకాల నుంచి శోధన నుంచి విడిపింపగలిగే సామర్థ్యం కలిగిన శక్తి దేవుని ఆత్మ చేత పొందుకోవాలని. అలాగే కాబట్టి అటు దేవుని ఆత్మశక్తితో నేను నింపవాడు, అటు దేవుని యొక్క ఆత్మశక్తితో నీవు బలపరచబడినట్లు దైవ సంబంధమైన సమస్త కార్యాలను చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆయన చేత మాత్రమే దేవుని మన ఇశ్రాయేలు ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని అద్భుత క్రియలు వారి ద్వారా జరిగినాయో, వారి మార్గంలో ఎన్ని అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసిందే. కారణం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలు దగ్గర వాయిదాలు లేవు, కానీ ఇశ్రాయేలుతో దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. వారు దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. హల్లెలూయా. అలాగే ఇక్కడ భక్తులైన దావీదు కూడా అక్కడ గొలియాతు నిలబడినప్పుడు ఆయుధాలు ఏమీ లేవు, అంత శక్తి సామర్థ్యాలు లేవు, కానీ దావీదుతో పాటు దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ దావీదుతో ఉంది. కాబట్టి దేవుని మనము దేవుని చేత, దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత మనం బలపరచబడాలి. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఒక నేను నీరుగా కనపడుతున్నానేమో, నేను దరిద్రుడిగా కనపడుతున్నానేమో, ఒక చేతగా కనపడుతున్నానేమో, అయితే నేను అనగా నా శక్తి దైవ ఆత్మశక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవ ఆత్మశక్తి ఎంత బలం కలదో మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి బిడ్డలు మనము అటు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మన బ్రతుకులకు ఆనందకరమైన మంచి భవిష్యత్తును ఇవ్వగలిగేది. హల్లెలూయా. సంతృప్తికరమైన స్థితిని ఇవ్వగలిగేది, ఆరోగ్యకరమైన స్థితిని ఇచ్చేది, మేలైన శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిగతులన్నింటినీ మనకి ఇచ్చేది. కాబట్టి సర్వశక్తిని నీడలో ఆ దేవుని యొక్క ఆత్మశక్తితో మనం నింపబడి బలముతో శక్తితో మనం నవరోధాల ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించుకొని పోరాటాలన్నింటిలో కూడా జయాన్ని పొందుకొని ఎట్టి అడ్డు గోడలైనా కానీ కూలగొట్టి పడదొలిసి మనం అనంతపుడు ముందుకు వెళ్ళే విధంగా ఆ దైవ శక్తిని మనం పొందుకున్నాం. ఆ దైవ శక్తిని మనం పొందుకోవాలి అంటే మనం దీని ఆహారాన్ని బట్టి కాదు, దైవ సంబంధమైన క్రియ భక్తి జీవితాన్ని బట్టి మనం పొందుకుంటాం. అలా పొందుకున్నారు భక్తులు, ఇశ్రాయేలీయులు, దావీదు, అలాగే జెరుబ్బయలు చెప్పబడిన వాక్య ప్రకారం ఆ దేవునికి భక్తులకి. కాబట్టి దేవుడికి మనం ఆయుధంగా దైవ శక్తి చేత నింపబడినట్లు ఆ దైవ మార్గములు దేవునికి అనువైన రీతిగా, దేవునికి ఇష్టమైన రీతిగా
నీ ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని ఇష్టాలను నెరవేరుస్తూ, నీ ఇష్టను పక్కన పెట్టి దైవేచ్ఛలను నెరవేరుస్తూ, దేవుని కోసం నేను తగ్గింపబడి, దేవుని కోసం నేను త్యాగం చేసి, దేవుని కోసం విడిచిపెట్టి, దేవుని కోసం నీ యానాన్ని, దేవుని కోసం నీ యొక్క ప్రతిదీ కూడా పక్కన పెట్టి దేవుని కొరకు తగ్గించబడు, దేవునికి లోబడు, దేవుని అనుసరించు, దేవునికి ఇష్టమైనదిగా భక్తి కలిగి జీవించు. ఆ భక్తి నేను ఉన్నతమైన ఆశీర్వాదాలను తీసుకెళ్తుంది. అది చెప్పమాట నాకు చేయకపోతున్న మీతో ఆత్మసంగం చెప్తున్న మాట శిలువబడి నీ కైకొను గాక. మోకరించిన కూడా మోకరించలేని అందరూ కూడా మోకరి సమయం అందరూ మోకరించలేని అందరూ కూడా మోకరి దైవం దేవ కృప నీ కనుకను బట్టి కృపను బట్టి నీకు నన్ను ప్రభా, నీ పరిశుద్ధ సందులోని ప్రభా, నీ పరిశుద్ధాత్మను నన్ను నడిపించుకుని ఎంతవరకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను మమ్మల్ని ప్రభా మీ ఆత్మీయులను బలపరచడం నీకు పొందినా దైవంగా మీకున్న ప్రతి కార్యక్రమం ప్రభా నేను ఆత్మచేతనైనా ఈ సిద్ధాంతాలు నడిపించుకుని నేను అమలమైన ప్రభా సమస్తం జరిగించుకుని మీకు పొందినాను. దైవంగా మీకు పొందినాను. అదేవిధంగా మీకున్నా నీ పరిశుద్ధాలను చేరి నేను ఆరాధించడం ప్రభా, నీ ఆరోగ్యంతో సాక్షిస్తున్నాను నింపినైనా నన్ను మమ్మల్ని బాగుంటుంది మీకున్నాను. మొదటిగా నీ వాక్యం చెప్పనైనా నన్ను మమ్మల్ని ఆరాధించి బలపరిచిన మీకున్నాను. నేను వాక్యం అంతటి ఇక్కడ ప్రభా మా హృదయంలో భద్రపరిచినైనా ఆ వాక్యం వ్యర్థం కాకుండా నిరాపం కాకుండా ప్రభా ఆ వాక్యం నామలో ఫలించి వాక్యం ద్వారా మేము బలపరచబడి తద్వారా నీ వాగ్దానం స్వతంత్రించుకునే గొప్ప మార్గము నీ వాక్యం ద్వారా మాకు బోధింపబడి ఉండగా ఆ మార్గానికి అవసరమైన ఈ వాక్యం ప్రభు వ్యర్థము కాకుండా ప్రభా మా నిత్యం నిలిచి ప్రభా మా పోరాటంలో సమస్య నిబంధనలు ప్రతిలో పరిస్థితులు కూడా ప్రభా జయం పొందుకునే విధంగా అటు శక్తితో మేము ముందుకు కొనసాగే విధంగా కావాల్సిన ఆదరణకరమైన మాట ఆత్మలో అర్థదర్శనం తెలియజేసిన మీకు తెలుస్తూ ఆ మాట నిత్యంగా నాలుగు స్థిరపరచండి బలపరుస్తున్నాయని దయచేయమండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను మీరు దేవుని ఆశ్రయించుకున్నారు. వారి సమస్యలు విడుదల దయచండి, వారి ప్రభావాలు విడుదల దయచండి, వారి ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి విడుదల దయచేయకున్నారు. వారి సమృద్ధిని దయచేసి సంతృప్తిని దయచేసి మీకున్నారు. వారికి ఉన్న ప్రతి విధమైన ఆ యొక్క పండుగలను విడుదల దయచేయకున్నారు. వారి వ్యాపారాలను నియమించండి, వారి ఉద్యోగాలు నియమించిన చేతులను నియమించుకోవాలనుకున్నారు. వారి పంటలను వారి యొక్క చెరువులను దీవించుకున్నారు. దైవతంకున్నారు. వారి మార్గాలను మీరు ప్రకాశింపజేసి వారిని మీకు వెలుగులోనైనా అభివృద్ధి ఆశించుకున్నారు. దైవతంకున్నారు. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేసి కుటుంబ సమేత సందర్భించడానికి దయచేసుకున్నారు. ఆయా కుటుంబం అంతా ప్రభావ ఈ సన్నిధి ఆశీర్వాద ఆయా బలాన్ని పొందిన దయచేసుకున్నారు. ఈ సన్నిధి నుండి సంపూర్ణ రక్షణ ఆనంద పొందుకున్నట్లయినా కుటుంబాలకు సందర్భించడానికి దయచేసుకున్నారు. వారి కుటుంబానికి సంస్థను దీవించాల్సింది మీకున్నారు. అదే వారి చేతులను అదేవిధంగా ప్రభావం వారి యొక్క ఆత్మ నిర్దయ స్వేచ్ఛ మీకున్నారు. ఏ మందులు ప్రభావ ఆహారం అన్నట్టు ప్రభావ వారి అర్పణ అర్పించడం మీకున్నారు. వారి కొత్త స్వేచ్ఛాత్మ దర్శకాలను ప్రభావ వారి యొక్క ప్రతి విధమైన అర్థాలన్నింటినీ కూడా ప్రభావ నీ ఎదురు తెచ్చిన ప్రభావ మీకున్నారు. వారి గురి దయచేసుకున్నా దైవత మీకున్నా ఆ యొక్క శక్తితో బలంతో ప్రభావ సంపూర్ణమైన నీ నెమ్మది శాంతి సమాధానంతో వారు వర్ధిల్లి అభివృద్ధి పొందినట్టు ప్రభావ మీకున్నారు. వారి యొక్క ప్రతి విధమైన అవసరాలను తీర్చబడినట్టు ప్రభావ నీ వైపు చెప్తున్నా వారి యొక్క అవసరాలను మీరు తీర్చి వారి యొక్క ఆత్మను బట్టి ఆయా వేదిక ప్రతిమను దయచేసి వేరే మైపొందు మీకున్నారు. అలాగే మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క మండలాన్ని మధ్యలోని మా రాష్ట్ర దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి శాసనకున్నాడు. ఈ ప్రభుత్వాలని దీవించండి, అధికారులని దీవించండి, నాయకులని దీవించిన మీకున్నాడు. అదేవిధంగా అధిపతులందరూ మీరు దీనికి శాసనకున్నారు. వారి కలిగి సంస్థను మీరు దీనికి శాసనకున్నారు. దైవతను మీకున్నారు. అలాగే మా దేశానికి క్షేమం దయచేసి మా దేశం అంతటి కూడా నెమ్మది దయచేసి మా దేశం అంతటికి కూడా సంతోషం శాంతి సమాధానం దయచేసి ఆయన ఆ ఉన్నతమైన స్థితిలో మా దేశం నిలిచినట్లు మమ్మల్ని మా దేశ ప్రతినిధులను అధికారులను ప్రభుత్వాలన్నింటినీ కూడా
నీ స్వాధీనం ఉంచుకుని నీవు దేవుని శాస్త్రం పొందనాలు. ఆయన ఈ సేవ పరిచయం బట్టి దేవుని ఆశ్రయించండి. మా గ్రామాన్ని మీరు రక్షణ దయచేయండి. గ్రామం ప్రతి ఒక్కరు మీరు రక్షణ దయచేసి గ్రామాధికారులు పెద్దల నాయకులు కూడా దేవుని ఆశ్రయించడం మీకు పొందనాలు. ప్రతి ఒక్కరు పేరు పెరిగిన దేవుని ఆశ్రయం సాయం దయచేసి ఈ సర్వీస్ మేము వెళ్తుండగా మానవాన్ని సేవించలేము. ఈ యొక్క ఆధార భావనలో నలుగురు కుటుంబాన్ని, సంఘాన్ని, ఈ యొక్క గ్రామాన్ని, దేశాన్ని ఆయన భద్రపరచు కాపాడుకుని మీరేమైనా ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధనామమున తండ్రి ఆమేన్. పరలోకమందున్న తండ్రి మీ నామం పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు భూమిగాక. మన దినాన్ని దయచేయము. మేడ అపరాధం చేసిన ప్రకారం ప్రోత్సహించము. మమ్మల్ని శోధన ప్రకారం స్థాపించము. రాజ్యము, శక్తి, మహిమ అంటున్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి దేవి ప్రేమ కుమారుడు తీసుకెళ్ళుకోప పరిశుద్ధ దేవి కన్య సహవాసం కూడిన మనకు మన పరిచయకు దేశ క్షేమానికి తోడే నడిపించి ఆశ్రయించునుగాక. యేసుక్రీస్తు ప్రేసుక్రీస్తు క్రీస్తు సంపూర్ణ విజయం అవబోధనగాక. ఆమేన్. అందరూ